ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ముఖ్యంగా అన్ని వర్గాల ప్రజలను ఆదుకునే విధంగా ముఖ్యంగా మైనార్టీల సంక్షేమం కోసం 2262 కోట్లు మరి అత్యధికంగా గత 10 సంవత్సరాలుగా ఎన్నడూ కూడా కేటాయించినటువంటి పరిస్థితుల్లో ఈరోజు అత్యధికంగా కేటాయించినందుకు మైనార్టీ సెల్ నగర శాఖ ఆధ్వర్యంలో సయ్యద్ అఖిల్ ఆధ్వర్యంలో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదేవిధంగా విద్యా వైద్య రంగానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం, అదేవిధంగా మరి పంచాయతీరాజ్తో పాటు పురపాలక శాఖ కూడా 40,000 కోట్లు, పంచాయతీరాజ్ శాఖకు 12,000 కోట్లు, దాదాపు పురపాలక శాఖ అంటే రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి గ్రామాలు పట్టణాలతో పాటు విద్యా వైద్య రంగాన్ని అదేవిధంగా మైనార్టీ అందరూ కూడా అన్ని వర్గాలను ఆదుకునే విధంగా కేటాయింపులు చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన అనేది ఈ బడ్జెట్ క్లియర్గా సంకేతాలు తెలియజేస్తూ ఉన్నాయి. మరి అన్ని వర్గాలు అందరూ కూడా వైద్యం అనేది ప్రధానంగా ఈ రెండు అభివృద్ధి చెందుతే మరి దేశం రాష్ట్రం అభివృద్ధి చెందుతున్నటువంటి ఉద్దేశంతో ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బడ్జెట్ను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా నాయకులుగా మేము హర్షిస్తూ ఉన్నాం. తప్పకుండా ఈ 5 సంవత్సరాలలో ఇదే విధమైనటువంటి మరి స్ఫూర్తితో ఇదే విధమైనటువంటి ఉత్సాహంతో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి స్పష్టమైనటువంటి సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రజలు ఇచ్చినటువంటి ఏదైతే తీర్పు ఉందో దానికి అనుగుణంగా ఇవాళ పాలన సాగుతూ ఉంది. తప్పకుండా ఈ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందడానికి ఈ బడ్జెట్ అనేది క్లియర్గా తెలుస్తూ ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం.